నమస్తే మా లీడర్ న్యూస్ కి స్వాగతం. తుని పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కుసుమంచి శోభారాణి అధ్యక్షతన జరిగిన స్త్రీ శక్తి సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ యనమల దివ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడబిడ్డగా ఆదరించి గౌరవించి ఎనలేని ఆదరాభిమానాలు చూపుతున్న తుని నియోజకవర్గ మహిళలకు సదా రుణపడి ఉంటానని, మీ అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం మీ వెంట ఉంటానని భరోసా ఇచ్చారు. మహిళలు అన్ని రంగాల్లో తమ శక్తి సామర్థ్యాన్ని నిరూపించుకొని ఆర్థిక పురోభివృద్ధిని సాధించాలనేదే తన కోరికని ఆమె పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలు ముందుకు వస్తున్నాయి. అందుకు మన అందరం ముందడి వెళ్ళాలి. మన మేడలకు మనం ముందడి వేసి ఆసక్తిలో వాళ్ళ అందరూ సేవలించి మన మేడాలతో గారు ఇప్పుడు తొండంగి మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు మంగ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ రోజు అత్యంత ముఖ్యమైన అంశం గురించి మనమంతా కూడా ఈ సభను ఏర్పాటు చేసుకున్నాం. అదే స్త్రీ శక్తి, మహిళా సాధికారత, మహిళా అభివృద్ధి. మహిళలే మన సమాజానికి పునాది. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి. వారికి అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అందరూ చాలా మహిళలకి ఆస్తుల సమాన హక్కులు, అలాగే ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు, అలాగే బస్సులో ప్రత్యేకంగా సీట్లు కల్పించడం చేస్తే నేడు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా పొదుపు సంఘాల ద్వారా వారి ఆర్థిక పురోగతిని పాల్పడ్డారు. ఇవాళ నేను మీ ముందుకు ఎమ్మెల్యే గారు నిలబడాలంటే ఈ నియోజకవర్గం మహిళలు నాకు చూపిన ఆదరణ, అభిమానమే కారణం. మీరందరూ నన్ను మీ ఆడబిడ్డగా ఆదరించి గౌరవించారు, అలాగే గౌరవిస్తూ వస్తున్నారు. అంతే అభిమానం నాకు మీ అందరిపైన ఉంది. మీ అభివృద్ధి సంక్షేమంలో నేను ఎప్పటికీ కట్టుబడి ఉంటాను. మీ ఆదరణ ఎన్నడూ నేను మర్చిపోలేను. వారి రంగాల్లో మహిళలంతా తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలంటే నా కోరిక. ఏ రంగంలోనూ మన మహిళలు వెనకపడకూడదు. మీరంతా అలా ఉంటేనే నాకు గర్వకారణం. స్త్రీ శక్తి అంటే మహిళల ఆర్థిక స్వావలంబన, భద్రత, సమాన గౌరవం, సమాన అవకాశాలు, ఆర్థిక బలం. అదే సాధికారత అంటే. మహిళల అభివృద్ధి చేస్తే కుటుంబం అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా సమాజం, ప్రాంతం, దేశం అభివృద్ధి
శిశువులు 35% సబ్సిడీ వంటి పథకాలు మన నియోజకవర్గంలో అమలవుతున్నాయి. బాలికల విద్య కోసం, ఉపాధి కోసం, ఆరోగ్య రక్షణ కోసం కూడా ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. కానీ ప్రభుత్వ పథకాలు, చట్టాలు ఎన్ని ఉన్నా మన ఆలోచనలు మారాలి. అందరికీ సమాన అవకాశాలు రావాలి. కూతుళ్లను గర్వంగా పెంచాలి. వారి భద్రతను కాపాడాలి. సమానత్వంతో కూడిన సమాజాన్ని నిర్మించాలి. చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఒకటి, మీ ఎమ్మెల్యే ఒక మహిళ. అభివృద్ధి ఆమెకు ముఖ్యమైన ఎజెండా. మహిళలు బలహీనులు కాదు, అపారమైన శక్తికి నిలువెత్తు రూపాలు. మీరు ఒక్క అడుగు ముందు వేస్తే నేను మీతో 1000 అడుగులు వేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరంతా సిద్ధంగా ఉన్నారా? మీరంతా సిద్ధంగా ఉంటే ఒక్కసారి గట్టిగా చెప్పండి. చాలా సంతోషం. అలాగే మీరంతా సమాజాన్ని, మన తుని నియోజకవర్గాన్ని ముందుకు నడిపించే నాయకుల వారిగా నేను తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నా. జై హింద్, జై తుని. ఇక్కడికి తరలించిన సోదరి మనులందరికీ మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ సభని ఇంత బ్రహ్మాండంగా జరిపిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు నా ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా మగవాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఆడవాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారని చెప్పేసి వాళ్ళందరూ కూడా బయట కాపుగా కూర్చున్నారు. మనందరి భద్రత కోసం అందరికీ కూడా నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ సభని ఇంత జనప్రదం, జయప్రదం చేసినందుకు థ్యాంక్ యూ. జై హింద్, జై యువతి, జై తెలుగుదేశం, జై యనమల. పంచాయతీ రామకృష్ణ నగర్, ఉమ్మడి దుర్గా నా పేరు. మా అందరూ స్థానిక నాయకులు మాట్లాడుతున్నారు. మేడం గారు మాకు చాలా చాలా అంటే చాలా చేశారు. స్త్రీలకైతే చాలా బాగా అవకాశాలన్నీ కల్పించారు. మేము ఎక్కడికైనా మేడం గారు కూడా రావడానికి మేము స్త్రీలందరం కలిపి చాలా ఇదిగా మేడం గారితో కష్ట సుఖాలన్నీ పంచుకుంటున్నాం. పథకాలు ఏమైతే ఇస్తానన్నారో అవన్నీ మాకు అందినయి. ఒక గ్యాస్ అందింది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి, విద్యా దీవెన వచ్చింది, తల్లికి వందనం వచ్చింది, ఫ్రీ బస్ వచ్చింది. ఆడవాళ్ళకి చాలా హ్యాపీగా ఉన్నారు. గుళ్ళకి తిరగడానికే కాదు, దేనికైనా వెళ్ళడానికే కాదు, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆడవాళ్ళందరూ. మేడం గారు వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాం. తుని నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మాకు చాలా అంటే చాలా ఒక తోబుట్టువుల, మా అందరికి ఇంటింటికి వచ్చి ఒక తోబుట్టువుల అన్ని బాధలు తెలుసుకుని పేపర్ మీద రాసుకుని వెంటనే స్పందిస్తున్నారు. చాలా ధన్యవాదాలు మేడం గారికి. మాకు ఇలాంటి ఎమ్మెల్యే గారు కావాలని, ఎప్పుడు ఈమె దివ్య గారే ఉండాలని మనస్ఫూర్తిగా మేము అందరం కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై కూటమి ప్రభుత్వం, జై యనమల దివ్య మేడం గారికి మా పాదాభివందనములు. ఈ రోజు స్త్రీ శక్తి సదస్సు చాలా దిగ్విజయంగా జరిగి మన దివ్య మేడం గారికి మనం అందరం ఎంత అభిమానం చూపిస్తున్నామో ఈ రోజు మీటింగ్ ద్వారా తెలిసింది. మేడం గారు అయితే అసలు కళ్ళల్లో నీళ్లు పెట్టేసుకున్నారు. ఏంటి ఇంతమంది నా కోసం వచ్చారా అని చెప్పి ఆవిడ కళ్ళల్లో నీళ్లు కలిగి అవి చూసేటట్టు మాకు ఆనందం, చాలా ఆనందం వేస్తుందంటే ఒక మహిళలుగా ఇంత సాధిస్తారో, ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యింది కూడా ఇంత తిరుగుతారో అనేది చాలా మందికి తెలీదు. కానీ ఆవిడ తిరిగి చేసి చూపించారు. దానికి ఒక నిదర్శనం ఏంటంటే, తొండంగి మండలంలో ఒక హై స్కూల్ ఉంటే అది మహిళలు, అమ్మాయిలు అందరట జస్ట్ ఇంటికి వెళ్ళినప్పుడు మేడం గారు ఇక్కడ గోడ చిన్నగా ఉందండి, మగపిల్లలు వచ్చి దాని మీద కూర్చుంటే మాకు ఇబ్బందిగా ఉంది అని అంటే పాటలో ఫోన్ చేసి ఇమీడియట్ గా నాకు ఇప్పుడు గోడ హైట్ చేస్తారా లేకపోతే కొత్త గోడ కడతారా, నాకు సాయంత్రంలో 10 అవ్వాలని చెప్పడం జరిగిందట. మేడం గారికి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందంటే మహిళల మీద ఈ రోజు మనకు అర్థమవుతుంది. ఇలాంటివి తెలిసినప్పుడు మనందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆవిడ ముఖ్యంగా మన మహిళల కోసం చాలా పెద్ద వేస్తున్నారు. మన అభివృద్ధి ఆవిడ జయంగా పెడుతున్నారు. మనం 4 అడుగులు వేస్తే 100 అడుగులు నేను మీ వెనకబండి వేయిస్తానని చెప్తున్నారు. దానికి మన తుని నియోజకవర్గం తరఫున
ప్రత్యేకమైన ధన్యవాదాలు. వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మహిళలకు రక్షణ లేదు. ఏదైనా సమస్య చెప్పుకోవాలంటే చెప్పుకొని వినటానికి కూడా ఎవరు లేరు. కానీ గవర్నమెంట్ వచ్చి 18 నెలలు అయిన తర్వాత ఎమ్మెల్యే మహిళ అవడంతో మా మహిళలందరికీ కూడా చాలా దండుగా ఉంది. ఇలాంటి ఎమ్మెల్యేగా మన దివ్యతని పరికారాల పాటు అంటే మన రామకృష్ణ గారు ఎలా అయితే 30 సంవత్సరాలు రాజకీయ మినిస్టర్ గాని ఎమ్మెల్యే గాని చేశారో అదే విధంగా మన ఎమ్మెల్యే దివ్య గారిని కూడా అంతే మనం అందరూ సపోర్ట్ చేసి ఆవిడే ఉండాలని మనం కోరుకుంటూ ఆవిడకి మన తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పు. జై యనమల, జై. మాకు అన్ని సౌకర్యంగా కోసం ఈ ఎమ్మెల్యే అయిన కానీ దివ్య మేడం గారు ఎమ్మెల్యే అయిన కానీ ప్రతి విషయం కూడా బాగా చేస్తున్నారు. నాకు ఇంట్లో పొలాల విషయాలే కాదు, రోడ్డు విషయాలే కాదు, ఈ సైడ్లే కాదు, ప్రతి ఒక్కటి కూడా ఆ మేడం గారు వచ్చిన కాడే మాకు బాగుందండి. ఇంతకు ముందు ప్రభుత్వం కానీ ప్రభుత్వం చాలా బాగుంది. ఏదో వచ్చిన దానికి మాకు బాగా ఉందండి పరిపాలన. వచ్చిన దగ్గర నుంచి అందరినీ సహకరిస్తున్నారండి. ప్రతి దానికి కూడా చిన్న విషయంలో పెద్ద విషయంలో కూడా ఆవిడ కాపాడుతుందండి మమ్మల్ని. ఎప్పుడు కూడా ఆవిడే ఉండాలండి. మరి మరి రావాలండి మా ఎన్నో కోరుకుంటున్నామండి. మహిళల్ని ప్రతిసారి కూడా ఆదరిస్తున్నారండి.